విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ 5వ రోజుకు చేరుకుంది. తొలగింపు ప్రక్రియలో 2 ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి. తొలగింపు ప్రక్రియలో వైజాగ్ నుంచి స్కూబా టీం, కాకినాడ నుంచి అబ్బులు టీం పనిచేస్తోంది. ఒక పక్క కటింగ్, మరో పక్క బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగుతున్నారు. 2 టీములు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలించింది. అయితే పైకి తీసే కొద్దీ కటింగ్ అయిన పడవ నీటిలోకి వెళ్లింది. ఇవాళ ఒక పడవనైనా బయటకు తీయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇవాళ కూడా ఒక పడవని బయటకు తీయాలనే టార్గెట్ తో టీం పనిచేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను వెలికి తీసే పనిలో మొత్తం కూడా అటు అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఆ బోట్లు తీయడం చాలా క్లిష్ట సాధ్యంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ బోట్స్ని ఏదైతే కట్ చేసిన బోట్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తుండగా ఆ బోటు ఒకసారిగా లోపలికి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే దాన్ని మళ్ళీ బయటికి ఎలా తీయాలి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా అటు స్కూబా టీము, అలాగే అబ్బులు టీం, కాకినాడ నుంచి వచ్చిన అబ్బులు టీం రెండు కూడా సంయుక్తంగా ఆ బోట్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ బోట్ని అయితే బయటికి తీసుకురావాలని చెప్పి వస్తుంది. ఒక పక్క బేకం సంస్థ మొత్తం కూడా ఆ బోట్ని కటింగ్ అవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంది. ఎందుకంటే వైజాగ్ నుంచి వచ్చిన స్కూబా డ్రైవర్స్ అందరూ కూడా ఆ నీటి అడుగు భాగం దాదాపు 12 అడుగుల కిందకు వెళ్ళి ఆ బోట్స్ని అయితే కట్ చేశారు. అయితే చివరగా అంటే దాదాపు 90% బోట్ని అయితే కట్ చేశారు. ఇక 10% కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోపు దాన్ని ఈ రోప్స్ ద్వారా దాన్ని లాగుదామని ప్రయత్నం చేశారు. కానీ అది పైకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఒకసారిగా కిందకి వెళ్ళడంతో మళ్ళీ దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ రోజుకి ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ని అయితే పైకి తీసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు అబ్బులు టీము, ఇటేపు బేగం సంస్థ టీమ్స్, 2 టీంలు కూడా విస్తృత పనిచేస్తున్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రిపూట 8 గంటల వరకు కూడా సుదీర్ఘంగా ఇక్కడే పనిచేసి ఆ బోట్స్ని అయితే పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అటు అబ్బులు టీము, అలాగే ఈ బేకం సంస్థ ప్రతినిధి చెప్తారు. మరోవైపు నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు ఎప్పటికప్పుడు అంటే ఈ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ బోట్స్కి సంబంధించిన అత్యంత క్లిష్టంగా మారింది. ఎందుకంటే ఆ బోట్స్కి చూస్తే కనుక ప్రధానంగా మొత్తం కూడా లేయర్స్ కూడా దాదాపు మందంపాటి రేకు వాడటం వల్ల, అంటే ఆ బోట్స్కి గేజ్ కూడా ఎక్కువగా వాడటం వల్ల అది ఎక్కువ మందం ఉంటుందో వాటి కటింగ్ అవి కూడా చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటున్నారు. ఎందుకంటే ఆ కటింగ్కి ఆ గేజ్ ఎక్కువ మందం ఉండటంతో ఆ ఐరన్ కట్ చేయడానికి 3 లేయర్స్ కట్ చేయడం చాలా కష్టసాధ్యంగా మారింది. దానికి తోడు నీటిలో మునిగి అదంతా దాదాపు 12 అడుగుల లోతులో ఉన్న బోట్స్ని కట్ చేయడం కూడా కేవలం 1 గంట పనిచేస్తే దాదాపు మళ్ళీ ఒక 2-3 గంటల సేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక బోట్ని అయితే వెలికి తీసే అవకాశం ఉంది.